నమస్కారం ఫ్రెండ్స్, మీకు శ్రీశైలం హైవే అందరికీ గుర్తుంటుంది. అంటే ఒక 6 months బ్యాక్ ఇది వెస్ట్ హైదరాబాద్ తర్వాత హాటెస్ట్ డెస్టినేషన్. అంటే వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు శ్రీశైలం హైవేపై చేస్తే నెక్స్ట్ వెస్ట్ హైదరాబాద్ లాగా బాగానే హైప్ ఇచ్చారు. దీంట్లో విడ్డూరం ఏమంటే ఈ ఫార్మాసిటీ ఒక 10-12 వేల ఎకరాలు అని చెప్పి అక్విజిషన్ అని చెప్పి ఈ 70 kilometers వరకు యూ కెన్ ఇమాజిన్ 10-12 వేల ఎకరాలు దేనికి? ఫార్మాసిటీకి. దాని రిపుల్ ఎఫెక్ట్ 70 kilometers వరకు తీసుకుపోయారండి. ఫార్మాసిటీ ఎక్కడ వస్తుంది? అది కడతాలు మ్యాక్సిమం. ఇప్పుడు వీళ్ళు పోయింది ఎక్కడ? ఆమన్గల్ దాటి వెళ్ళిపోయింది. అంటే ఈ రియల్ ఎస్టేట్ హైప్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రాక్టికలీ అక్కడ పోయి మనం లేఅవుట్స్ కానీ పాత కొత్త లేఅవుట్స్ ఏది చూసినా అలాంగ్ ద హైవే ఇప్పుడు మనకు చెట్లు అంటే పిచ్చి చెట్లు మొలిచిన లేఅవుట్లే మనకు ఎక్కువ దర్శనమిస్తాయి. ఈవెన్ శ్రీశైలం హైవేపై కూడా రోడ్డుపై కూడా మెయిన్ రోడ్ నుంచి పక్కకున్న వెంచర్లో కూడా పిచ్చి చెట్లు మొలిచి అసలు ప్లాట్ల రాళ్ళు కూడా కనిపించకుండా పోయాయి. అంటే ఫ్రెష్ లేఅవుట్స్ కాదు, అంటే ఒక 6 months బ్యాక్ వేసిన లేఅవుట్లు కాదు, ఒక పాత లేఅవుట్. అంటే ఫార్మాసిటీ వస్తుందో అనగానే ఎవరు లేఅవుట్లు వేసిండ్రు అక్కడ అన్ని పిచ్చి మొలకలు పిచ్చి చెట్లు మొలిచినాయి. అయితే మనకు ఇప్పుడు ఫార్మాసిటీ రాదు అని తెలిసినాక అంటే టోటలీ ఈ ఏరియా ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నారు జనాలు. ఘోరమైన పరిస్థితి ఏమంటే ఇక్కడ రోడ్ సైడ్ ప్లాట్స్ 14,000 to 18,000 అమ్మేస్తారు. 14,000 to 18,000 అమ్మేస్తారు. కానీ ఇప్పుడు ఆ రేట్లు చెప్తే జనాలు నవ్విపోతున్నారు. అంటే అంత ఘోరమైన స్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడ్డది. ఇప్పుడు గవర్నమెంట్ అక్వైర్ చేసిన ఆ 6,000 to 8,000 acres ల్యాండ్ నిరుపయోగంగా పడి ఉంది. అది కాకుండా అంటే ఆ ఫార్మాసిటీ అని పేరు చెప్పుకొని పెద్ద బిట్స్ అంటే ఒక 20-30 ఎకరాలు 50 ఎకరాల బిట్స్ కొన్న వాళ్ళు వెంచరే డెవలప్ చేయలేదు. అంటే అలాంటి పెద్ద పెద్ద ఎకరాల కొద్ది బిట్స్ కూడా ఈ శ్రీశైలం హైవేపై ఉన్నాయి. అయితే ఈ శ్రీశైలం హైవేలో పడ్డ ఎఫెక్ట్ సాగర్ హైవేపై కూడా పడి అంటే ఆదిబట్లపై కూడా తీవ్రమైన ప్రభావం పడి ఆదిబట్లలో అంటే ఒక 3-4 కిలోమీటర్లు లోపల పోయినా
మనకు 15, 18, 20, 25, 30 వరకు కూడా ఆదిబట్లలో గజం అమ్మేశారు. ఈ టాటా ఏరోస్పేస్ ప్లస్ ఈ హెలికాప్టర్ ఫ్యాక్టరీ ప్లస్ టీసీఎస్ అంటే ఇలాంటి సాఫ్ట్వేర్ ఇవి వచ్చినాయి. ఇక ఇది నెక్స్ట్ గచ్చిబౌలి, నెక్స్ట్ హైటెక్ సిటీ అనే రూపంలో 30,000 వరకు కూడా ఇక్కడ అమ్మేశారు. అయితే రీసెంట్గా మంచి మార్గం చేసిన సర్వే ప్రకారం ఆదిబట్ల ఇంటర్నల్ ఆదిబట్లలో 7,000 ఉంది పర్ యార్డ్. మెయిన్ రోడ్పై ఆదిబట్లలో 10,000 పెట్టినా తీసుకునేవాళ్ళు లేరు. గమనించవలసిన పాయింట్ ఏమంటే ఇక్కడ 7,000 ఉండని, 10 కాదు, 15 కానీ ఎంతనే ఉండని, 20 కూడా చెప్పుకోవచ్చు, కానీ కొనేవాళ్ళు లేరు. అసలు కొనేవాళ్ళు ఎందుకు లేరు అంటే ఈ ఫ్యాక్టరీస్లో పనిచేసే జనాలు అక్కడ నివసించడానికి ఇష్టపడతలేరు. జస్ట్ అన్ ఓఆర్ఆర్ పరిస్థితి చెప్తున్నా, అంత దారుణంగా ఉంది. సో ఇప్పుడు మెయిన్ రోడ్పై ఆదిబట్లలో 10,000 అన్నా కొనేవాళ్ళు లేరు. ఈ ఆదిబట్ల అనేది ద మోస్ట్ పాపులర్ డెస్టినేషన్ ఐటీ పరంగా లేదా ఇండస్ట్రీస్ పరంగా లేదా ఓఆర్ఆర్ పరంగా. ఇది ఒక బొంగుళూరు జంక్షన్ నుంచి రైట్ సైడ్ చాలా వెంచర్స్ ఉన్నాయి, బీడుగా పడున్నాయి. కానీ రేట్లు మొన్నటి వరకు విపరీతంగా ఉండే. అసలు 20,000 లేకుండా ఆదిబట్లలో ప్లాట్ ఇమాజిన్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు అదే ఆదిబట్లలో లోపల అంటే 3-4 కిలోమీటర్స్ లోపల పోతే, లోపల ఊళ్ళలో అక్కడ పోతే మనకు 6,000 to 7,000 ప్లస్ మెయిన్ రోడ్పై 10,000 అని చెప్తున్నారు. కానీ అవి కూడా పోతలేవు. పోనీ ఫ్లాట్స్ చేసి అక్కడ ఏమైనా అమ్ముదామంటే ఎవరు అటెంప్ట్ కూడా చేస్తలేరు. బికాస్ దర్ ఇస్ నో డిమాండ్, పీపుల్ ఆర్ నాట్ రెడీ టు స్టే. ఈవెన్ ఆదిబట్ల మనం అంచనా వేసుకుంటే ఆదిబట్లలో కూడా అన్ని పీజీ హాస్టల్లే. సో పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు స్టే ఇన్ ఆదిబట్ల. అంటే దానికి ఇచ్చిన హైపు, దానికి అంటే గ్రౌండ్ ప్రిపరేషన్ లేకుండా హైప్ ఇచ్చిన మైకంలో ఇక్కడ 30,000 పర్ యార్డ్ కూడా అమ్ముడుపోయింది. యూ కెన్ ఇమాజిన్ ఆఫ్టర్ 2 years, 1.5-2 years అదే ఏరియాలో 10,000 నడుస్తుంది. అంటే ఎంత పోయినట్టు, లాస్ అయినట్టు. ఒక గజానికి 20,000 లాస్. గజానికి మినిమం 10,000 లాస్ అయిన వాళ్ళు వేలలో ఉన్నారు. అంటే 20,000 కొని ఇప్పుడు 10,000 ఉంది. ఇది ప్రజెంట్ ఆదిబట్లలో ఉన్న పరిస్థితి. మనం ఆదిబట్ల నుంచి తుక్కుగూడ వస్తే తుక్కుగూడ సిచ్యువేషన్ కొద్దిగా బెటర్. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాక్సిమిటీలో ఉంది కనుక తుక్కుగూడలో 12,000 నడుస్తుంది. తుక్కుగూడలో ఇప్పుడు రన్నింగ్ రేటు 12,000 మాత్రమే. తుక్కుగూడలో కూడా 25,000 లేకుండా యార్డ్ లేకుండే. 25,000 లేకుండా తుక్కుగూడలో యార్డ్ దొరకదు అని ఒక ప్రచారం. ఇప్పుడు అక్కడ రన్నింగ్ రేట్ 12,000. అయితే ఇప్పుడు మనం ఫాక్స్కాన్ ఏరియా పోదాం. ఫాక్స్కాన్ ఏరియాలో ఫాక్స్కాన్ చుట్టుముట్టు ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫాక్స్కాన్ ఎట్లా హైప్ ఇచ్చిందంటే ఇక 1,00,000 ఎంప్లాయ్మెంటు
గజం 50,000 పెట్టినా దొరకదు అనే హైప్ ఇచ్చి ఫాక్స్కాన్ చుట్టుముట్టు కూడా 30,000 to 40,000 పర్ యార్డ్ అమ్మేసి ఫాక్స్కాన్ చుట్టుముట్టు. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఫాక్స్కాన్కి మనం పోవాలంటేనే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఫాక్స్కాన్ చుట్టుముట్టు 30,000 to 40,000 అమ్మేశారు. ఫాక్స్కాన్ వస్తుంది, ఫాక్స్కాన్ వస్తుంది. అటువంటి బకరాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఫాక్స్కాన్ చుట్టుముట్టు 4,500 to 6,000 to 8,000 మధ్య నడుస్తుంది. 4,500 to 6,000, 8,000 డిపెండ్స్ ఆన్ రోడ్ ప్రాక్సిమిటీ. లోపల పోతే అసలు డిమాండ్ లేదు, ఆ 4,500కి వాల్యూ లేదు. ఇది ఫాక్స్కాన్ చుట్టుముట్టున్న పరిస్థితి. తుక్కు కూడా 12,000, ఫాక్స్కాన్ చుట్టుముట్టు 4,500 to 6,000, 8,000 అని చెప్తున్నారు. సేల్స్ అయితే లేవు. అయితే మనము ఇప్పుడు మహేశ్వరం, ద హాటెస్ట్ డెస్టినేషన్ ఆఫ్టర్ వెస్ట్ హైదరాబాద్ వాజ్ మహేశ్వరం. Maheshwaram, now you can get plots in Maheshwaram at 4,000 rupees to 6,000 rupees. 4 to 6, even 3,000 కూడా ఉన్నాయి మహేశ్వరం. మా సర్వే ప్రకారం 6,000 కన్నా ఎక్కువ ఎవరు ఇవ్వడానికి రెడీ అవుతలేరట మహేశ్వరం. రోడ్డుపై కూడా 7,000 అడుగుతున్నారు. మహేశ్వరం టర్న్ అవుతుంటే రోడ్డుపై 7,000 అడుగుతున్నారు. తుక్కుగూడలో 12 ఉంది, మహేశ్వరం మెయిన్ రోడ్ మీద 7 అడుగుతున్నారు, మహేశ్వరం లోపల 4 to 6 ఉంది. కర్తాల్ మెయిన్ రోడ్ పై 6 నడుస్తుంది, 6,000 పర్ ఇయర్. కర్తాల్ was a nodal destination when the pharmacity hype was at its peak. ఈ కర్తాల్లో 14,000 to 22,000 వరకు కూడా పర్ యార్డ్ పోయినాయి. 14,000 to 22,000. ఇప్పుడు అవే ప్లాట్లు 6,000కి అవైలబుల్ ఉన్నాయి, ఎవరు తీసుకుంటలేరు. 6,000కి అవైలబుల్ ఉన్నాయి, ఎవరు తీసుకుంటలేరు. కర్తాల్ దాటి మనం 6 to 8 కిలోమీటర్స్ పోయినామంటే ఇప్పుడు అక్కడ ఏ పాడుబడ్డ వెంచర్లో కూడా 1,500 నుంచి 2,000 కన్నా ఎక్కువ ఎవరు అంటే పెట్టి తీసుకోవడానికి రెడీ లేరు. ఇప్పుడు కూడా అక్కడ 4 to 6 చెప్తున్నారు, ఎవరు తీసుకుంటలేరు. 1,500 to 2,000 అంటే చాలా లాంగ్ టర్మ్ ఉన్నవాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారు. అంటే బాగా లాంగ్ టర్మ్ ఉన్నారు. అంటే 200 గజాలకు 4 లక్షలు పెట్టినా అక్కడ ఏం చేయలేమని ఇప్పుడు డిసైడ్ అయిపోయారు జనాలు. అన్ని పిచ్చి మొలకలు అవి వేగినాయి వెంచర్లలో. అసలు అది వెంచర్ లాగానే కనిపిస్తలేదు. సారీ, అలాంటి దారుణమైన పరిస్థితులు ఇప్పుడు శ్రీశైలం హైవే పై. కానీ ఆమన్గల్ 70-80 కిలోమీటర్లు సిటీ నుంచి 70-80 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఆమన్గల్, కల్వకుర్తి అంటే ఈ ఆర్ఆర్ఆర్ పైన ఆశ్చర్యకరంగా అంటే కర్తాల్ దాటి ముందర పోతే 1,500, 2,000. ఆర్ఆర్ఆర్ దగ్గర 6,000 నుంచి 8,000 గజం అడుగుతున్నారు. అంటే ఎంత ఫూలిష్ ఇన్వెస్ట్మెంట్స్ చూడండి. కర్తాల్ దాటితే 2,000 పెట్టడానికి రెడీ లేరు, అదే ఆమన్గల్ దగ్గర 6,000 నుంచి 8,000 అడుగుతున్నారు. అక్కడ కూడా 2,000 కన్నా ఎవరు ఇవ్వడానికి రెడీ కాదు. మార్కెట్ రేట్, అడుగుతున్న రేట్, ఆస్కింగ్ రేట్ 6 to 8, బట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు పే ఓన్లీ 2,000. అది ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు. సో ఆఫ్టర్ ద BRS కొలాప్స్
ఈ శ్రీశైలం హైవే ఎస్పెషలీ ఫాక్స్కాన్ ఏరియాలో డిమాండ్ అట్లీస్ట్ అంటే నేను చెప్పాలంటే 100% పడిపోయింది. 100%. 22,000 to 40,000 కూడా అమ్ముడు పోయినాయి ఫాక్స్కాన్ చుట్టూ. 40,000 పర్ యార్డ్. ఇప్పుడు అక్కడ 4,500 to 6,000, 8,000 మధ్య నడుస్తుంది. అంటే ఎంత పోయినట్టు? యూ కెన్ ఇమాజిన్, మోర్ దెన్ 100%. వైప్ అవుట్. అంటే వీళ్ళు 20,000 పెట్టిన వాళ్ళు అట్లే ఉన్నారు. ఇంకా హోప్ దట్ ఏరో రోజు ఫాక్స్కాన్ వస్తుంది, ఇక్కడ మన పెట్టిన రేట్ మనకు వస్తుంది. అంటే ఈ 20,000 to 40,000 మధ్యలో అమ్మింది మీరు ఇమాజిన్ చేయండి, విదిన్ 6 monthsలో అమ్మేసాను. 20,000 to 40,000 నియర్ ఫాక్స్కాన్. ఇప్పుడు అక్కడ 6,000 to 8,000 అంటే ఎవడు కొనేటాడు లేడు. బట్ పీపుల్ హు ఆర్ పెయిడ్ 20,000 పర్ యార్డ్ అండ్ అబవ్ ఆర్ స్టిల్ లయింగ్ అరౌండ్ వెయిటింగ్ ఫర్ రైట్ టైమ్ when this 6,000, 8,000 becomes 20,000 again and they will get back their money. ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అయిన శ్రీశైలం హైవేపై ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు మనము బొంగుళూరు టు తుక్కుగూడ చూసినా లేదా తుక్కుగూడ టు శంషాబాద్ రోడ్ పోయినా, అంటే పెద్ద గోల్కొండ ఎగ్జిట్, అక్కడ పెద్ద గోల్కొండ ఎగ్జిట్లో 20,000 to 25,000. ఇప్పుడు పెద్ద గోల్కొండ ఎగ్జిట్లో 10,000 కూడా కొనేవాడు లేదు. 25,000 ఉన్న పెద్ద గోల్కొండ ఎగ్జిట్లో 10,000 ట్యాగ్ పెట్టినా కొనేవాడు లేదు. బికాస్ దే హ్యావ్ టు క్రాస్, అంటే ఇప్పుడు ఈ బెంగళూరు హైవేకి లోపల రావాలి ఎగ్జిట్లో. సో ఈ ఏరియా మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ హైప్లో అమ్ముకున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20,000-30,000కి అమ్మేసినాడు, వాడు అదే 100 yards అమ్మినాడు 300 yards కొనవచ్చు. ఇదంతా ఎన్ని రోజుల్లో జరిగిందండి? నేను చెప్పినా కదా, 6 నెలల్లో మొత్తం సర్వనాశనం అయిపోయింది. 6 months టైంలో. 1 year టైం నుంచి ఆ పడడం స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు డిక్లేర్ చేసినాను ఇక్కడ ఫార్మా సిటీ రాదు అని, నేను ఎప్పుడు అనౌన్స్ చేసినా చూడండి, మీరు నా వీడియో చూసుకోండి. గవర్నమెంట్ అంటే ఎవ్వరు ఊహించిన కన్నా ముందే ఫార్మా సిటీ ఇక్కడ రావద్దు, రాదు, దానికి కారణాలు కూడా చెప్పేసిన. అది నా ప్రిడిక్షన్. నా ప్రిడిక్షన్ వల్ల 100 మంది లాభపడ్డారు. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు. దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు బెస్ట్ అడ్వైజ్ ఏమంటే, యు క్రాస్ కడతాల్, పే 1,500 to 2,000 per yard and buy properties for long term. Don't go, ఇప్పుడు కడతాల దగ్గర పోయిందంటే 6,000 ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అనే అర్థం. It will take at least 10 to 12 years to 15 years to get that rate. అంటే 6,000, 8,000 క్రాస్ కావాలి కడతాల దగ్గర అంటే it will take another 10 years to get at least 40% రిటర్న్. అంటే ఓ 10,000 rupees per yard రావాలంటే అట్లీస్ట్ 10 years పడుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు క్రాస్ కడతాల్, బట్ డోంట్ గో నియర్ అమన్గల్. అమన్గల్ అగైన్ కాస్ట్లీ. Cross Kartal after 5 kilometers, try to get plots 200-300 yards లో 1,500 to 2,000 మధ్యలో పే చేస్తే మీకు చాలా వెంచర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ వెంచర్ నేమ్స్, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇయ్యరు, నేను ప్రమోట్ చేయను, నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయను. నాకు రెవెన్యూ వచ్చేంత వరకే
నేను ఏదైనా ఎంకరేజ్ చేస్తాను. ఐ కెన్ గివ్ యూ ఏ బర్డ్స్ ఐ వ్యూ ఇన్ఫర్మేషన్, బట్ డోంట్ ఆస్క్ మీ వెంచర్ నేమ్స్. ఖచ్చితంగా నా ఇన్ఫర్మేషన్ మీద మీకు నమ్మకం ఉంటే ఫాలో చేయండి, లేకపోతే మీరే పోయి తెలుసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ దక్కకపోతే మీ కర్మ. కానీ నేను చెప్పింది 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్. మీరు ఆదిబట్లలో 8,000 per yard కొనేయచ్చు. ఆదిబట్ల లోపల పోకండి. ఆదిబట్ల లోపల పోతే మీకు 10 years వరకు మీ రేట్ రాదు. ఇబ్రాహీంపట్నం చుట్టుముట్టు పెద్ద బుట్స్ కొనండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. సాగర్ హైవేపై యూ మే గెట్ గుడ్ రిటర్న్స్ ఇన్ అబౌట్ 5 to 8 years. బట్ మీరు తుక్కుగూడలో కొద్దిగా పేషెంట్గా ఉండండి. తుక్కుగూడలో 8,000 కూడా కావచ్చు. బికాస్ ఆఫ్ వెస్ట్ హైదరాబాద్ ఎఫెక్ట్ తుక్కుగూడపై ఫస్ట్ పడుతుంది. సో మీరందరూ అలర్ట్గా ఉండి టోటల్ ఈ ఏరియాలో 10,000 క్రాస్ కాకుండా చూసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ 10,000 per yard క్రాస్ కాకుండా చూసుకోండి. లేకపోతే ఇఫ్ యూ క్రాస్ దట్ లిమిట్ ఇల్ టేక్ 10 years టు గెట్ బ్యాక్ యువర్ అమౌంట్. మీకు ఆప్షన్ లేదు, తొందర ఉంది, ఏదైనా కొనాలనుకుంటే శ్రీశైలం హైవేపై దయచేసి నేను చెప్పిన సూత్రాలు పాటించండి. పాటిస్తే మీకు అరాకొరా ప్రాఫిట్స్ రావచ్చు. మీరు అక్కడ ఇల్లు కట్టుకొని ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇప్పట్లో లేవు. ఈవెన్ మహేశ్వరం చుట్టుముట్టు కట్టుకున్నా మీకు ఇబ్బంది కలగవచ్చు. మహేశ్వరం విల్ టేక్ అనదర్ 5 to 6 years to 7 years to get populated, proper population. So Tukkugoda is good place, but 12,000 is too much for Tukkugoda. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు ఒక్కసారి బేరీ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే చేయండి. లేకపోతే 1.5 yearలో మీకు ఇంకా మంచి డీల్స్ దొరుకుతాయి. యూ కెన్ గో ఫర్ ఇట్. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ హరీ, ప్లీజ్ మేక్ ష్యూర్ నేను చెప్పిన ఫార్ములాస్, మీరు చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్లో శ్రీశైలం హైవే, బియాండ్ శ్రీశైలం హైవే మీకు ఒక వీడియో చేస్తాను. తప్పకుండా అది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటా. అంతవరకు వెయిట్ చేయండి. నమస్కారం.